ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆ సత్రం అందరూ కూడా అండర్ గ్రౌండ్ పాస్ అయితే మాకు ఫ్యూచర్లో ఇబ్బందులు వస్తుంది. ఆ పక్కన రావులు ఆ ప్రాంతంలో చెట్టు ఆల్రెడీ పబ్లిక్ ఇబ్బంది పడతా ఉన్నారు, మాకు కంపల్సరిగా ఫ్లైఓవర్ ఆర్ఓబి కావాలని చెప్పి ఆ రోజు మన అందరం కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రైల్వే అధికారులకు వ్యతిరేకంగా కూడా మనం ఇక్కడే కూర్చొని టెంట్లు కూడా వేసారు సత్రం గ్రామ ప్రజలు. దాన్ని మనసులో పెట్టుకొని తప్పనిసరిగా రెండు ప్రాంతాల్లో వాళ్ళకి కూడా మధ్యలో ఫారెస్ట్ అవుతా ఉంది, ఏదో ఒక ప్లేస్ ని ఐడెంటిఫై చేసి దాన్ని ఆర్ఓబిగా కంపల్సరిగా తీసుకోవాలి. అండర్ పాస్ కి మా ప్రాంత ప్రజలు ఇబ్బంది పడతా ఉన్నారు, యాక్సిడెంట్లు అవుతా ఉన్నాయి అని చెప్పి గౌరవ ఎంపీ గారి దృష్టి తీసుకుపోవడం, రైల్వే అధికారులతో కూడా సమావేశం ఏర్పాటు చేసి తప్పనిసరిగా మన అందరూ కూడా వచ్చి అర్జీ కూడా ఇవ్వడం, నేను తప్పనిసరిగా ఈ ప్రాంతంలో ఫ్లైఓవర్ వేయాలని చెప్పి ప్రభుత్వం కూడా మన అధికారులు కూడా పంపించి దాన్ని ఫ్లైఓవర్ బ్రిడ్జిగానే అనుమతులు ఇవ్వాలని చెప్పి ఈ రోజు రైల్వే అధికారులు కూడా వచ్చారు. తర్వాత నేను కూడా వాళ్ళని రిక్వెస్ట్ చేసింది ఏమంటే సత్రం గ్రామం నుంచి కూడా ఇక్కడి నుంచి ఆ రోడ్డు కనెక్టివిటీ కూడా వాళ్ళే కంప్లీట్ చేసి వాళ్ళకు కూడా ఇబ్బంది లేకుండా సత్రం గ్రామ ప్రజలకు కూడా ఈ కనెక్టివిటీని కూడా మీరే కంప్లీట్ చేయాలని చెప్పి చెప్పడం జరిగింది. దానికి వాళ్ళు కూడా సానుకూలంగా స్పందించారు. కాబట్టి సత్రం గ్రామ ప్రజలు కూడా మీకు కూడా ఎలాంటి ఇబ్బంది ఉంది, వర్షాకాలంలో కూడా ఈ ఫ్లైఓవర్ దాటంగానే మీ ఊరికి కూడా ఒక కనెక్టివిటీ గ్రావెల్ రోడ్ ఉందని చెప్తున్నారు, అది కూడా వాళ్ళే కంప్లీట్ చేసి మీకు ఆ దారిని కూడా అందుబాటులోకి తీసుకొస్తారని చెప్పి ఈ ప్రభుత్వం మీ అందరి ఆలోచనలకు తగ్గట్టుగానే ఈ రోజు ఆర్ఓబి రైల్వే ఓవర్ బ్రిడ్జి వస్తుందంటే ఈ ప్రభుత్వానికి ఈ ప్రాంత ప్రజల పట్ల ఎంత సిద్ధశుద్ధితో ఆ రోజు మిమ్మల్ని అందరినీ కూడా నెట్టేసి బ్రిడ్జి చేసే పరిస్థితి. అట్లా కాకుండా గ్రామ ప్రజల ఆమోదం ఏవైతే ఉందో దాన్నే ఆర్ఓబిగా కన్వర్ట్ చేసి ఈ రోజు ఈ కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి మీరు అందరూ ఎప్పుడు కూడా అంటే మీరు అందరూ కూడా ఏ ప్రభుత్వం మన కోసం పనిచేస్తుందో మీరు ఒకసారి ఆలోచించి మీరు కూడా ఈ ప్రభుత్వానికి సహాయ సహకారాలు అందించాలని చెప్పి ఎవరైతే ఇప్పుడు చాయించర్ల పట్టణ ప్రజలు గ్రామ ప్రజలు అలాగే పెద్దపట్లపాలెం అన్ని పాలెలకు కూడా బ్రహ్మాండంగా రామాయపట్నం కూడా కనెక్టివిటీ ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా ఈ ఫ్లైఓవర్ బ్రిడ్జికి సహకరించి అధికారులు కూడా సహకరించాలి. అట్లాగే వాళ్ళు కూడా మా విజ్ఞప్తిని ఆలోచన చేసి ఈ రోజు ఆర్ఓబిగా అప్రూవ్ చేసుకొచ్చుకున్నందుకు రైల్వే అధికారులు కూడా ఈ సందర్భంగా కృతజ్ఞతలు ప్రాంత ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాం. మీరందరూ కూడా ఫ్లైఓవర్ బ్రిడ్జికి సహకరించాలని చెప్పి అది కన్స్ట్రక్షన్ అయిపోయే లోపు తొందరగా ఇమీడియట్ గా అధికారులు కూడా ఇక్కడే ఉన్నారు కాబట్టి మళ్ళా ఎక్కువ కంటిన్యూషన్ ట్రాఫిక్ ఉండే రోడ్ల మీద తొందరగా కంప్లీట్ చేసి దాన్ని త్వరగా అందుబాటులో తీసుకురావాలని చెప్పి మా ప్రజల తరఫు నుంచి మిమ్మల్ని కోరుకుంటూ ఈ రోజు అందరం కూడా ఆమోదయోగ్యంగా మేము ఎందుకు చేస్తా ఉన్నామంటే మేము ఆ రోజు ఈ రోజు రూలింగ్ లో ఉన్నా కూడా మీరు అండర్ పాస్ చేస్తే నేనే ఫస్ట్ వచ్చి అపోజ్ చేసి ఉండేవాడిని. మీరందరూ కూడా మా అందరి కోరిక మేరకు ఆరోజు చేస్తున్నందుకు మీ అందరికీ ప్రభుత్వానికి మీకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను.